ఈరోజు కలవర్ టెంపుల్ చూద్దాం మనందరం కూడా. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ దిగి 1 కిలోమీటర్ దూరం లోపలికి వెళ్తే ఈ కలవర్ టెంపుల్ ఉంటుంది. ఇది మొత్తం కూడా ఆ కలవర్ టెంపుల్కి వెళ్ళేటటువంటి దారి. ఆదివారం చాలా ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. అనేక మంది, ఇంచుమించు సుమారు 2 లక్షల మంది క్రైస్తవులు, దేవుని విశ్వాసులు కలవర్ టెంపుల్కి వస్తారు. ఒకవేళ మీరు కనుక ఎప్పుడు విజిట్ చేయకపోతే ఒకసారి కుటుంబంతో వచ్చి ఇక్కడ కట్టబడినటువంటి చర్చిని కనుక చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదివారమే కాకుండా మిగతా సమయాల్లో కూడా వచ్చి ఆ మందిరాన్ని చూసినప్పుడు చాలా సంతోషపడతారు. చాలా పెద్ద మందిరం. మన ఈ 2 రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంఘం కూడా. అతి ఎక్కువ విశ్వాసులు ఉన్నటువంటి సంఘం ఏదంటే కలవర్ టెంపుల్. ఒకసారి చూడకపోతే ఫ్యామిలీతోటి వెళ్ళి విజిట్ చేయండి. ఇది కలవర్ టెంపుల్కి వెళ్ళేటటువంటి దారి. వెళ్తున్నాం. ఇప్పుడు కలవర్ టెంపుల్ ఎంట్రన్స్, చర్చ్ మెయిన్ ఎంట్రన్స్ ముందుకు వస్తున్నాం. అది కలవర్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం చర్చి దగ్గర. ఇది మెయిన్ ఎంట్రన్స్, చర్చి మెయిన్ ఎంట్రన్స్. ఇది మొత్తం కూడా కలవర్ టెంపులే. మొత్తం 16 ఎకరాల్లో ఉంటుంది సుమారు. ఇది ఈ ఎంట్రన్స్ కలవర్ టెంపుల్ స్కూల్. ఇది మెయిన్ చర్చి లోపలికి ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇది చర్చి ముందు అన్నమాట. చర్చి ముందు ఇప్పుడు చర్చి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది ఆదివారం వచ్చేటటువంటి వరకు చెప్పులు ఇడ్చుకోవడానికి చెప్పుల స్టాండ్స్. ఇది బాల్కనీకి 2 వైపుల దారులు ఉంటాయి. ఇటు సైడ్ ఇది లేడీస్కి, జెంట్స్కి. ఇది చర్చి లోపలికి వెళ్తున్నాం. లోపల ఎంట్రన్స్ చాలా బాగుంది చర్చి. లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది లోపలికి. అనేక మంది చర్చి చూడటానికి వస్తారు, ప్రార్థన చేసుకుని పోతారు మిగతా రోజులలో. ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు అది ఆదివారం కాదు కాబట్టి వారు ఖాళీ సమయం ఉన్నట్టు వారు దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడిపి వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా ఇటు సైడ్ కనబడే వాళ్ళు మొత్తం కూడా పురుషులు ఉంటారు. ఇటు సైడ్ మొత్తం కూడా స్త్రీలు ఉంటారు 2 వైపులు. ఇది ఆదివారం ఈ కలవర్ టెంపుల్లో 5 ఆరాధనలు జరుగుతాయి. ఉదయం 6 గంటలకి, రెండోది 9 గంటల సర్వీసు, థర్డ్ సర్వీస్ 12 గంటలకి, ఫోర్త్ సర్వీసు 4:30కి, 6th సర్వీసు, 5th సర్వీసు 6 గంటలకు జరుగుతుంది. సుమారు 18,000 మంది ఆరాధనలో పాలు పంచుకుంటారు. ఇది మెయిన్ హాలు. అదేవిధంగా పక్కన బెత్లెహేమ్ హాల్ కూడా ఉంటుంది. మెయిన్ హాల్లో ఎంతమంది అయితే పడతారో బెత్లెహేమ్ హాల్లో కూడా అంతే మంది కూర్చుంటారు. దగ్గర ఒక సర్వీస్కి వచ్చేసరికల్లా 35,000 నుంచి 40,000 మంది దేవుని విశ్వాసులు ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుంటారు. పాస్టర్ గారు పైనుండి వాక్యం చెబుతాడు. ఇదంతా కూడా విశ్వాసులు కూర్చునేటువంటి స్థలం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ కూర్చున్న సౌండ్ అనేది రీసౌండ్ రాదు. ఆ మాట చాలా స్పష్టంగా వినబడుతుంది.
ఇదంతా కూడా లోపల అండి. ఇది వృద్ధులు కూర్చునేటువంటి స్థలం. వృద్ధులు కూర్చుంటారు, పెద్దవారు. ఆ చైర్లు వృద్ధులకి ప్రత్యేకమైనటువంటి సీట్లు, అవి కంఫర్ట్గా ఉండటం కోసం. ఇది బాల్కనీ పైన కూర్చుంటారు. మరలా ఎగ్జిట్ అయిపోతాను, బయటికి వెళ్తున్నాం. ఇంకా బయటకు వెళ్తే కల్వరి బుక్ స్టాల్స్ ఉంటాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. స్కూల్ ఉంటుంది, కల్వరి హాస్పిటల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కల్వరి బేకరీ, కల్వరి బుక్ సెంటర్. అది కనిపిస్తున్నటువంటి ఆ రాయి ఆ చర్చికి సెంటర్ ప్లేస్లో ఉంటుంది. ఇది 16 ఎకరాలు ఈ స్థలం, చర్చి యొక్క స్థలం. ఇవన్నీ కూడా బుక్ స్టాల్స్, కార్లు పెట్టుకునే పార్కింగ్ స్థలం. అటు సైడ్ ఉన్నటువంటి కల్వరి స్కూల్, పక్క ఎదురుకు కనబడుతుంది బెత్లెహేమ్ హాలు. ఆదివారం అసలు ఇసుకేస్తే రాళ్ళంతమంది జనం వస్తారు. మిగతా రోజుల్లో ఖాళీగా ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే 6:30 to 9 వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఇది సతీష్ కుమార్ గారి యొక్క అమ్మగారి యొక్క సమాధి. ఇది కల్వరి టెంపుల్.